హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆంధ్ర స్పెషల్ మినపట్టును ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే కూడా ఇది చాలా హెల్తీగా, బియ్యం నానబెట్టకుండా చాలా కమ్మగా ఉంటుందండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా చేస్తే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. అంత బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా చాలా తక్కువ మనము బియ్యం పిండి వేసి చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే దోశల కంటే కూడా రుచి సూపర్గా ఉంటుంది. 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే మినపట్టును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపప్పు బాగా నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా చాలా తక్కువ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి అంత చక్కగా వస్తాయండి. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో మనము 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించిన పొడి బియ్యం పిండి వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో పట్టించిన పిండియే వేసుకుంటున్నాను. 1 కప్పు మినపగుళ్ళకు 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు, ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి. ఇలా మనము బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే పిండి బాగా పొంగుతుందండి. ఇంకా దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల ఇడ్లీ పిండి అయినా, దోశ పిండి అయినా, లేదా రెగ్యులర్గా వడపిండి ఏదైనా మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి చాలా సాఫ్ట్గా ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మనము దోశ కన్సిస్టెన్సీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ముందైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత దీనిపైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మన మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇలా మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తాయి ఈ దోశలు అయితే. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా వేసుకున్న తర్వాత దోశ పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశనైతే.
ఇలా తిప్పుతూ అన్ని వైపులో మంచిగా కాల్చుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మంచి కలర్ వస్తుందండి ఇలా చక్కగా కాలితే. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదంటే, పెనం బాగా వేడి చేసుకొని వాటర్ చిలకరించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, క్రిస్పీగా కూడా ఉంటుందండి దోశ అయితే. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్తో చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తాయి దోశలు అయితే. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే 2 వైపులా కాల్చుకోవచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, నోట్లో నీరూరుతాయి. అంత టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ మినపట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.